జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది అన్నయ్య గారు? మనం అనుకున్నట్టే అయింది సిస్టర్. జడ్జి గారు కూడా వేరే లాయర్ని పెట్టుకోమని బావగారికి సలహా ఇచ్చారు. డాడీ ఏమన్నారు? ఏం చెప్పలేదు బాబు, సైలెంట్గా లేచి వచ్చేశారు. జడ్జి గారే అలా చెప్పారంటే మనం వేరే లాయర్ని పెట్టుకోవడం బెటర్ ఏమో సిస్టర్. మరి ప్రసాద్ ఏమంటాడు? మీరు మాట్లాడండి వదినా, ఒప్పుకుంటారు. అవును మామ్, డాడీని ఒప్పిద్దాం పదండి. అదిగో మీ డాడీ వస్తున్నారు. ప్రసాద్, డోంట్ వరీ భువన, నీకేమీ కాదు. నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తాను ప్రసాద్. ఏమిటి? అది మనం వేరే లాయర్ని పెట్టుకోవడం బెటర్ ఏమో. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఇందాక జడ్జి గారు కూడా అదే మాట అన్నారు. మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? కోపడకండి బావగారు, సిస్టర్ గారి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అవును డాడ్, మామ్ చాలా భయపడుతుంది. ప్లీజ్ ఒప్పుకోండి డాడ్. ఒరేయ్, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు? భార్యని కాపాడుకోలేని అసమర్థుడు అనరు? అది నాకెంత అవమానం. కోర్టులో తలెత్తుకుని ఉండగలనా? కేసు ఓడిపోతే నా పరిస్థితి ఏంటి ప్రసాద్? లైఫ్ లాంగ్ జైల్లో చెప్పకూడదు తినాలా? భువన, మనం కేసు ఓడిపోం. అంత ఖచ్చితంగా చెప్పలేం కదా బావగారు, ఏదైనా జరగచ్చు. చూడండి, నెక్స్ట్ వాయిదాలో భువనని సేఫ్గా బయటికి తీసుకొస్తాను. తీసుకురాలేకపోతే ఏం చేయాలి డాడ్? ఈ కోర్టు కాకపోతే హైకోర్టు ఉంది. అయినా ఎన్ని కోర్టు మెట్లు ఎక్కి దిగాలి ప్రసాద్? దీని బదులు 5 కోట్లు వాళ్ళ మొహన్ పడేయచ్చు కదా. చచ్చినా ఆ పని చేయను. అయితే వేరే లాయర్ని పెట్టుకోవడానికి ఒప్పుకో ప్రసాద్. నీకేమైనా పిచ్చా భువన? ఇన్నేళ్లు నాతో కలిసి ఉన్నావు, నా గురించి తెలిసింది నీకింతేనా? చిచి. ప్రసాద్, నీకు నేనంటే ఇష్టం అని తెలుసు. నాకు కష్టం వస్తే పక్కనుంటావని తెలుసు. కానీ నువ్వు ఈ కేసు వాదించలేవు. నా మీద ప్రేమ నీకు అడ్డొస్తుంది, అర్థం చేసుకో. అవును బావగారు, మీరు అసమర్థులని కాదు, వేరే లాయర్ వస్తే మీరు కూడా ధైర్యంగా ఉండొచ్చు. చూడండి, ఈ కేసు నేను తప్ప వేరెవరు వాదించినా అది నాకు అవమానమే. అన్నయ్య గారు, ఈ టైంలో పంతాలెందుకు? పాపం వదిన గారు జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారు. ప్లీజ్ డాడ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మీని కాపాడండి. వేరే లాయర్ని పెట్టుకోవడానికి ఒప్పుకోండి ప్లీజ్ డాడ్. ప్రసాద్, నీలా నేను జైల్లో ఉండలేను. నా వల్ల కాదు. నన్ను అన్యాయం చేయొద్దు ప్లీజ్, ఒప్పుకో. బట్ ఈరోజు మీలో ఆ కాన్ఫిడెన్స్ లేదు. మీరు ఈ కేసు వేరే లాయర్కి అప్పగించడం బెటర్. సరే, మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
అమ్మయ్యా, బావగారు ఒప్పేసుకున్నారు సిస్టర్. వెంటనే ఓ మంచి లాయర్ని మాట్లాడేసుకుందాం. ఏ లాయర్ని మాట్లాడదాం అంకుల్? వేరే లాయర్ ఎందుకు అల్లుడు గారు? ఇంట్లోనే మంచి లాయర్ ఉందిగా. ఆ, ఎవరు? దివ్యనా? ఆ, దాన్ని లాయర్గా పెట్టుకోవడం కన్నా సూసైడ్ చేసుకొని చావడం బెటర్. అంతకన్నా మంచి లాయర్ మనకి దొరకరు కదా సిస్టర్. ఏ ఈ సిటీలో వేరే మంచి లాయర్సే లేరా? ప్రసాద్ ఫోన్ లిస్ట్లో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా దివ్య వేరు సిస్టర్. తనకున్న తెలివి వేరే ఏ లాయర్కి ఉండదు. అవును మామ్, ఆలోచిస్తుంటే వదిలే కరెక్ట్ అనిపిస్తుంది. మన శత్రువుని సాయం చేయమని అడగమంటావారా నువ్వు? తప్పే ఉందొదినా. తన్నొక లాయర్గా చూడండి. అడిగినంత ఫీజు పడేద్దాం, కేసు వాదించమందాం. మంచి మాట చెప్పావు తాయారు. దివ్య అడిగినంత ఫీజు పడేద్దాం సిస్టర్. మామ్ ఒప్పుకో. నన్ను సేవ్ చేసింది వదినే, డాడీని కూడా సేవ్ చేసింది వదినే, నిన్ను కూడా సేవ్ చేస్తుంది. ఏం కాకుండా బయటికి తీసుకొస్తుంది. కేసు తీవ్రత దృష్ట్యా మీ క్లయింట్కు బెయిల్ ఇవ్వటం కుదరదు. మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. ఇంకేం ఆలోచించకండి సిస్టర్. మీరు ఊ అంటే నేను అల్లుడు గారు వెళ్ళి దివ్యతో మాట్లాడి ఒప్పిస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.